ప్లీజ్. ఇంకోటి ఏంటంటే సుమ గారు, ఈ స్టోరీకి ఒక టిపికల్ లొకేషన్ కావాలి. అంటే ఒక అట్టిపల్లి వ్యాపారం చేసుకున్న ఒక త్రినాథ్ అనే ఒక క్యారెక్టర్, ఆ కొండల మధ్యలో ఒక చిన్న అరటి తోట, ఒక చిన్న ఇలాంటి ఈ బ్యూటిఫుల్ హౌస్, చుట్టూ ఏంటంటే ఫారెస్ట్, ఈ లొకేల్స్ అన్ని అనుకున్నప్పుడు నేను ర్యాండమ్ గా చాలా వీడియోలు చూస్తున్నప్పుడు పొలాచి గిలాచి వెళ్తే వేరే స్టేట్ లో చేసి మ్యాచ్ చేశారని ఫీలింగ్. చాలా మందికి సందర్భంగా నేను చెప్పాలంటే అసలు మన స్టేట్ లోనే ఒక కేరళని తలపించే ఒక లొకేషన్, దట్ ఈస్ వాట్ సీలేరు. ఆంధ్రాకి ఒరిస్సాకి బోర్డర్ లో ఉంది. అండ్ దట్ టెరెన్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ డ్యామ్స్ అనమాట. డ్యామ్స్ ఫారెస్ట్ అనేది ఒక ఎక్స్ట్రానరీ కాంబినేషన్ అనిపించింది నాకు. అంటే నేను తీసుకున్న క్రైమ్ మూడ్కి కానీ సస్పెన్స్ మూడ్కి కానీ ఇదంతా ఎందుకు ఇది చెప్తున్నానంటే, అక్కడ మేము 250 మందితో అక్కడ షూటింగ్ చేయగలిగామంటే అక్కడ విలేజెస్ ఇచ్చిన సపోర్ట్ అండి. ఏమన్నా ఒక సింగిల్ డే కూడా మనకు అసలు ఇబ్బంది లేకుండా, అసలు ఒకరు కమెంట్ చేయడం కానీ డిస్టర్బ్ చేయడం కానీ, బాబు వెళ్ళిపోండి అంటే అలా వెళ్ళిపోయారు అందరూ. చాలా ఇన్నోసెంట్ ఆ రోడ్ ట్రాఫిక్ ఆగిపోమంటే ఆగిపోయారు. The dam bridge and all, it is very narrow, so people were waiting for a long time just to డ్యామ్ మీద షూటింగ్ చేసేవాళ్ళు, డ్యామ్ కి లెఫ్ట్ రైట్ ఆపేవాళ్ళం. మామూలుగా అయితే ఊరుకోరు కదా. ఎంత ఇన్నోసెంట్ అంటే 20 నిమిషాలు అరగంట అలా ఆగేవాళ్ళు అనమాట. అందరినీ ఒకేసారి పంపించేవాళ్ళు. సో ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్దాం. Seriously, yeah. During narration we were talking about Sealuru location. When we were there, it had a story to say. It was part of the story. It gave so much of character to the story actually. Yes, the location was such a huge plus. Hey Nakshatra, ఏంటో వీళ్ళైతే కబుర్లు చెప్పుకుంటున్నారు, సోదేటు അതെ ఒక అర్థం కాదు. No. ഏയ് She can understand. ഇയാൾക്ക് എല്ലാം മനസ്സിലായില്ലേ നമ്മൾ പറഞ്ഞതെല്ലാം? ആ അത്രമേലായിട്ടും പറഞ്ഞതൊക്കെ മനസ്സിലായില്ലേ? మొత్తం అర్థమైపోయింది, కంప్లీట్ గా క్యాప్చర్ చేసేస్తుంది ఫుల్ గా. அவங்க அப்படியே பேசிட்டு இருக்கட்டும், நம்ம கிளம்பலாமா அப்படியே. నక్షత్ర, who pampered you most on the sets? Everybody. Now she's worried if I tell one name. Feeling. They all are very positive people. You can tell. You can also tell that nobody pampered me. No one did. Telling Malayalam, re. Yeah. Okay, 1 minute. Yeah, she's thinking. Now also. This is not shooting. షూటింగ్ లో కూడా ఆలోచిస్తుందా ఎక్కువగా? ఒకటి కాదులే, ఎలా ఏదో అనుకుంటది. అమ్మా నక్షత్రం రెడీ అంటే వెయిట్ అంటది. ఏంటి అప్పుడే మెథడ్ యాక్టింగ్? మామూలు మెథడ్ యాక్టింగ్ కాదు. One day I remember she was saying, Nakshatra, emotions pattila, just do glycerin, and she was like, no, not needed, and she went on like this, ready, and she started tearing. I was like, what? Sherikim, She can do that. you can do that? Yeah. Okay, now we see now. Okay, ready. Now it is an emotional sequence between you and your father. Okay, 1 minute. yeah. అది Same one minute. ప్రీ రిలీజ్ టైం వచ్చేస్తుందేమో. వచ్చేసింది. Yeah. Oh my God. Nana. మీకు విక్రమార్కుడు సినిమా తర్వాత ఇలా ఒక కాంబినేషన్ ఇదే కదా రవితేజ గారు? అప్పుడు కూడా ఆ పాప ఇలాగే రింగులు చుట్టూతో చిన్నది ఇలాగే ఉంది. సో వి వర్ రిమైండెడ్ ఆఫ్ విక్రమార్కుడు. సో యూ డిడ్ంట్ టెల్ మీ హూ ప్యాంపర్డ్ యూ? డైరెక్టర్ గారా? డైరెక్టర్ గారికి తప్పదు కదా, ఆయన వర్క్ చేయించుకోవాలి కాబట్టి, డైలాగులు చెప్పించుకోవాలి కాబట్టి. హీ మస్ట్ హావ్ ప్యాంపర్డ్ యూ అ లాట్. నౌ యు లెర్న్ తెలుగు. I can understand Telugu, but I can't speak. యా, బట్ తనే డబ్బి చెప్పి అవునా? టెల్ వన్ డైలాగ్ ఆఫ్ యువర్స్. తెలుగు పాప చెప్పినట్టు ఉంటది. ఎనీ డైలాగ్. డోంట్ రివీల్ ద ట్విస్ట్ ఆఫ్ ద ఫిల్మ్, బట్ టెల్ వన్ డైలాగ్. లేదు, కాదు, అవును, తిన్నావా, తిన్నాను, వెళ్తున్నాను, like that. సుమ మంచిది. What's that? సుమ ఇస్ గుడ్. సే సుమ మంచిది. సుమ మంచిది. రవితేజ గారు, మీరు ఇందులో ఈ మాల వేసుకోవడం, ఈ ఎపిసోడ్స్ అన్ని ఉన్నాయి కదా, దీని గురించి మీరు ఎప్పుడైనా మాల వేసుకోవడం కానీ? నేను ఎప్పుడు ఇప్పటి వరకు వేయలేదు. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ దట్ యు హ్యాడ్ అబౌట్ అయ్యప్ప స్వామి. శివ గారు, మీరు దాని గురించి ఎలాగా ఏంటనేది తనే. నేను ఈ సినిమా ముందే వేసానండి, ఎందుకంటే నాకు కూడా ఏంటంటే మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ స్వాములు తెలుసు, ఈవెన్ రవి గారు కూడా వెళ్ళొస్తుంటారు తెలుసు. అయితే ఈ సినిమా చేసే ముందు ఏంటంటే చాలా మంది కనెక్ట్ అయ్యే సినిమా కదండి. నేను స్వతహాగా డైరెక్ట్ గా తెలుసుకుంటే బెటర్ అని మాల వేసుకుని ఆ పడి పూజలకు అటెండ్ అవ్వడం, శబరిమల వెళ్ళి వచ్చేటప్పుడు ఉండే ఆ పదాలు కానీ ఇది కానీ, ఇప్పుడు ఇరుముడు కట్టు సాంగ్ లో ఆ పదాలు రాయించుకోవడానికి కానీ రాయడానికి కానీ అది కూడా కారణం. అంటే ఇలాంటివి మనం డైరెక్ట్ గా చూసి ఎక్స్పీరియన్స్ చేస్తే కొంతవరకు మనకు వస్తుంది. రవాణా కదా అక్కర్లేదు, కాస్ట్యూమ్ వేస్తే వచ్చేస్తుంది. అదే దాని పెద్ద ఎక్సర్సైజ్ హోంవర్క్ ఏమి ఉండవు. అదే నాకు ఇది చాలా ఎక్కువ కనెక్టెడ్, ఎందుకంటే నేను అయ్యప్ప స్వామి గుడిలోనే పెరిగా.
మొత్తం అంటే ఇంకా పొద్దున్న సాయంత్రం స్కూల్ నుంచి రావడం పోవడం అంతా మెట్టుగూడలో అయ్యప్ప స్వామి టెంపుల్ బాగా వచ్చు. సో ఇది చూడగానే ఈ ట్రైలర్ చూడగానే ఇదేంటి అసలు టోటల్ గా మనలాగే ఉంది. అంటే నాన్న కూడా ఇలాగే 41 days ఉండి అటు ఇటుగా కొంచెం డాన్స్ చేస్తూ ఉండేవాళ్ళు చాలా రిలేటబుల్ అవుతారు అమ్మేమో సేమ్ ప్రాబ్లమ్స్ నడుస్తూ ఉండేవి. కాకపోతే నేను మరీ అంత కోఆపరేటివ్ కాదు నాన్నకి, నేను అమ్మ సైడ్ ఉండేదాన్ని అనమాట. అదొక్కటే డిఫరెన్స్ అనిపించింది నాకు. అదర్వైజ్ ఐ థింక్ ఇట్స్ అ బిగ్ సైన్స్ బిహైండ్ మాల వేసుకోవడం. 41 days మండలం టైం పడుతుంది మన బాడీలో ఏదైనా చేంజ్. సో ఆ 41 days లో కాలికి చెప్పులు లేకుండా ఆక్యుపంక్చర్ కానీ బాడీ డిక్లెన్స్ కానీ డీటాక్స్ కానీ ఎవ్రీథింగ్ సైన్స్. జస్ట్ ఒక సగటు భర్తగా మీ ఆవిడ మిమ్మల్ని దేనికి తిడుతుంది? మీ ఆవిడ మిమ్మల్ని నువ్వు సగటు భర్తలో ఉన్నావని, మంచి భర్తవుగా అని అంటే దేనికి తిడుతుంది? ఇప్పుడు ఈవిడేమో ఈ తాగుడు గురించి తిడుతుంది, అలా మీకు ఏముంటదండి? 5ంటికి వస్తామని చెప్తాం, ఏ రోజు 5ంటికో చెప్పం. ఈ రోజు 5 చెప్తాం, ఎడిటింగ్ ఉందంటాం, డబ్బింగ్ అంటాం, ఆర్ఆర్ అంటాం. అవును, ఒకసారి ఫోన్ చేసి హైదరాబాద్ అంటాం, ఒకసారి కొచ్చిన్ అంటాం, చెన్నై అంటాం. వాళ్ళకి వర్క్ ఉంది అంటే పర్వాలేదు, క్షమిస్తారు. బట్ వస్తాను అని చెప్పేసి వర్క్ ఉందంటే మాత్రం కాలుతుంది వాళ్ళకి. దిస్ ఇస్ సిగ్మా రూల్. yes this is trust break. ట్రస్ట్ బ్రేక్. we don't agree with this. అందుకే ట్రస్ట్ ఇవ్వకూడదు. ఇప్పుడు ఇదంతా మీరు మాట్లాడుతుంటే రవి గారు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు. నేనేం చెప్పాలి మా ఆవిడ గురించి? ఓకే రవి గారు మీరు చెప్పేసేయండి ఇంటర్వ్యూ ద్వారా మీ ఆవిడ మీద మీకు ఉండే ఫీలింగ్స్ ఏంటి? అంటే ఇద్దరు నార్త్ పోల్ సౌత్ పోల్ లాగండి, అందుకే బిజీగా ఉంటారు మీరు. మంది కూడా అంతే కదా. చాలా మిస్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి మ్యారేజ్ లోనే ఉండేది. అంటే మరీ మాది వేర్లండి, మిస్ మ్యాచ్ లేకపోతే బార్న్ వెజిటేరియన్ అండ్ ఇది సత్సంగి, అది అక్కడి నుంచి అయితే పూజలు ఎక్కువ చేస్తారండి. పూజలే ఉన్నాడు సత్సంగి కాబట్టి మన ఇదేం కాదు, అంటే గుడ్ వే ఆఫ్ లివింగ్ అంతే వాళ్ళు ఫాలో అయ్యేది. ఏ ఊరు సార్? రాధాస్వామి సత్సంగ్ అని చెప్పి. కానీ తెలుగే కానీ అది అమృత్సర్ అక్కడ పంజాబ్ లో ఉంది. సో తను పుట్టడమే అలా సత్సంగిగా పుట్టింది. సో ఇక మన ఇలాంటి అన్ఆర్గనైజ్డ్ పనులు ఇండస్ట్రీలో ఉంటా అంటే వర్క్స్ అన్ని ఒక దీనిలో ఉండవు కదండి మనకి, పద్ధతిలో ఉండవు కాబట్టి ఇక అన్ని ఫెయిల్ అవుతానే ఉంటాం ఏ ప్రామిస్ చేసినా. సో ఇక రిపీటెడ్ గా ఉంటాయి. అంటే మనకున్న మైండ్ సెట్ కి ఎలా కనెక్ట్ అయిందని నా డౌట్ వస్తుంది. అంతకదే కాదు, అంటే జస్ట్ పంజాబ్ నుంచే కాదండి, గురువు గారు పంజాబ్, స్టే హియర్ ఉంది. ఆయన ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్తారు అలా. ఓకే ఓకే రవితేజ గారు మీకు కూడా ఎప్పుడైనా మీ ఆవిడ తిట్టిన సందర్భాలు ఏమైనా? చాలా తక్కువ. అదే అలాంటి అవకాశాలు నేను ఎప్పుడు ఇవ్వలా. అదే ఓకే సరే, నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఇది ఒకసారి నేను చూపించి మీ రియాక్షన్స్ తీసుకుంటాను. ఎందుకంటే ఈ ఎండలో మనం మాడిపోతున్నాం కాబట్టి. ఫస్ట్ శివగారు ఇది మీరే కదా? ఇది మీరేనా? బాబు గారు. మీకు ఒక పాప ఒక బాబునండి? అవునండి, ఫస్ట్ బాబు, తర్వాత పాప, వీడు బాబు. ఓకే, ఎన్ని రోజులైంది వీడిని చూసి ఇప్పుడు మీరు? నిన్న ఆఫ్టర్ 10 days, నిన్న చెన్నైలో జరుగుతుంది కదా వర్క్. అయ్యో, నిన్న సాయంత్రం వెళ్ళి ప్లేయర్ తీసుకెళ్లి ఆడిపించి ఇంకో 10 రోజులకు സരിപടാ പെർമിഷൻ తీసుకున్నాను. കട്ടിട്ട് വന്നത് കണ്ട സ്കൂള് കൂട്ടിട്ട് കൊണ്ട് വീട്ടിലിരിക്കാണ്ട് അപ്പുറത്ത് ഇപ്പുറത്തും ചാമ്പക്കയും കട്ടിട്ട് വന്നതാ. దొంగ పనులు చేసి ఎట్లా కళ్ళు మూసుకుంటున్నావు? దొంగతనం చేసుకుని వచ్చిందంట, వాళ్ళ అమ్మ తిడుతుంది. సినిమాలో మాత్రం ఫాదర్ తో కలిసి దొంగ పనులు చేస్తుంటారు మదర్ తెలియకుండా. ఓ, ఆ ఫాదర్ కి ఈ సినిమాలో అన్ని పాపే చెప్పి గొడవలు పెట్టిస్తుందంట. గొడవలు కాదు, ఏం జరిగినా వచ్చి బాబు జేబులో ఊతుంది. మొత్తం బయట ప్రపంచం ఏం జరుగుతుంది, ఊళ్ళో ఏం జరుగుతుంది మొత్తం చెప్పేస్తుంది. అదే యూ టెల్ ఎవ్రీథింగ్ టు యువర్ ఫాదర్. యు ఆర్ ఇన్ ది సినిమా. అదేంట్రా డైలాగ్? నక్షత్ర ఏం చెప్పావు? వాడు పెళ్ళాన్ని కొడుతున్నాడు నాన్న చెప్తారు. యాక్షన్. నానా వాళ్ళ పెళ్ళాన్ని కొడుతున్నాడు నానా. ఫీల్ మూడు మొత్తం అదే. అంటే ఇప్పుడు చెప్తుంటే ఎగ్జాక్ట్ యాక్సెంట్ లో చెప్పేస్తుంది. ఇది విపరీతం. పల్లకి, ఇది మీరు ఆ మల్లెపూల పల్లకి సాంగ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. అంటే ఆ సాంగ్ పాడినటువంటి ఆ ఫోక్ సింగర్స్ ఆల్మోస్ట్ 10-15 years నుంచి నడుస్తుంటే ఇది ఈ సినిమాలో ఉండాలి అనేది. సో ఈ సినిమాలో ఉంటుందా?
యాక్చువల్గా ఒక విషయం చెప్పాలి. నేను స్వతహాగా ఇప్పుడు అయ్యప్ప మాల వేశాను కాబట్టి అక్కడ స్వాములు వీళ్ళందరూ పాడేవాళ్ళు మల్లెపూల పల్లకి సాంగ్. ఏది నేను స్టోరీ రైటింగ్ అంతా ఫినిష్ అయ్యాక తర్వాత రవణ మీకు గుర్తుందా డ్యామ్ దగ్గర మొత్తం అందరూ పాడమంటుంటే మీరు కొంచెం పాడలేకపోవడం సీన్ తీసాను కదా. సీన్ తీసినప్పుడు ఇక్కడ ఏదైనా ఒక ఎనర్జెటిక్ సాంగ్ లాంటిది ఏదైనా ఉంటే బాగుంటదని అక్కడ స్వాములు అందరిని అడిగితే ఎక్కువ మంది స్వాములు ఈ పాట గురించి చెప్పారు. మల్లెపూల పల్లకి సాంగ్ అయితే కొంచెం బీట్ ఉంటుంది బాగుంటదండి అని. సో నేను ఆ పాట పెట్టి ఒక చిన్న సీన్ షూట్ చేశాను. నేను ఇక్కడ బ్యాక్ వచ్చి సెకండ్ షెడ్యూల్ చెయ్యక ముందు సోషల్ మీడియాలో ఒక్కరు స్టార్ట్ చేశారు మల్లెపూల పల్లకి సాంగ్ ఉంటే బాగుంటది. సో నేను ఇక్కడ ఎందుకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానంటే ఎవరైతే ఆడియన్స్ చాలా రేర్ గా జరుగుతుంది, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసింది మనం ఆల్రెడీ అనుకోవడం. సో నేను అనుకున్నది ఆడియన్స్ కూడా అనుకోవడంతో దానికి ఏదో అందరూ అడుగుతున్నారని చెప్పేసి సాంగ్ పెట్టడం కాదండి. ఆ సాంగ్ ఒక ప్రాపర్ ఆర్క్ ఉంటది ఫిల్మ్ లో. ఆ సాంగ్ వచ్చేటప్పుడు థియేటర్ మొత్తం ఎరప్ట్ అవుతుంది. ఆ సాంగ్ లో ఒక ఫీల్ ఉంటది. ఇప్పుడు పాపం చాలా వెయిట్ చేయించాను ఈ సాంగ్ కోసం. ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రైలర్ వచ్చి అడుగుతున్నారంట. అదే ఇప్పుడు ఇంటికి కాదు అసలు ఎక్కడెక్కడి నుంచి ఆ సాంగ్ లేకపోతే మాత్రం ఈ లెవెల్ వార్నింగ్. అది ఒకసారి రవణ్ ఒకసారి పిలిచారు, అంటే